తన భూమిని రక్షించుకునే విషయంలో చేసిన పోరాటం అది ఒక స్ఫూర్తిదాయకం అయిపోయింది. రజకులకు ఎగనెస్ట్ గా భూ పోరాటాలు చేయడానికి ఉద్యమం లేచిందంటే అది ఒక్క మన రజిక ఐదమ్మ ద్వారా స్ఫూర్తిదాయకమైనటువంటిది మనకు కనబడుతుంది. ఏ పోరాటమైనా చేయొచ్చు, భూ పోరాటం అత్యంత ప్రాధాన్యత కోరుకున్నటువంటిది. తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ భూమి మీద మనం ఉండాలి, లేదా మన వారసులు ఉండాలి. మన రక్త సంబంధికుడు కానివాడు మన భూమి మీద అడుగు వేస్తే గుండెలు పగులుతాయని ఈ రోజు ఆమెను పూర్తిగా తీసుకొని ఎవరైనా మన భూమిలోకి వస్తే అదే పోరాట పట్టిన నేర్పినటువంటి ఆ తల్లి మనకు మార్గదర్శకురాలు. కాబట్టి భూ పోరాటానికి నాంది పలికినటువంటి ఆ తల్లి మన జాతిలో ఉండడం మనకు గర్వకారణం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఆమె విగ్రహాలు, స్మారక స్తూపాలు ఏర్పాటు చేసి వాటి వద్ద అధికారిక గౌరవ నివాళులు అర్పించాలన్నటువంటి ఒక మాటను ఖచ్చితంగా మనం అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. సోదరి మాధవి గారితో పాటు సవితమ్మ గారు ఉన్నారు కాబట్టి, రామారావు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విషయంలో మన కూడా ఒకే మాట మీద ఉంటామని నేను మనవి చేసుకుంటున్నాను.